భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం అన్నారంలో ఆదివాసీ జంటల సామూహిక వివాహ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు. 165 ఆదివాసీ జంటలకు వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి వికాస తరంగిణి దాన ధర్మ ట్రస్ట్ సహకారం అందించాయి. చినజీయర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు, మంగళసూత్రం, మెట్టెలు, శ్రీరాముని ప్రతిమ ఇచ్చారు. కళ్యాణ క్రతువును శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో జరిపించారు. ప్రతి జంటను ఆయన ఆశీర్వదించారు. ఆదివాసీ గ్రామాల్లో ప్రజలకు ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించి హిందూ సాంప్రదాయం తెలియజేయాలని 3 రోజులుగా ఆహారం కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి బంధువులకి సుమారుగా ఒక 165 దంపతులకి సామూహికమైనటువంటి వివాహ కార్యక్రమం ద్వారా వారి జీవితాన్ని సఫలమయ్యేటట్టుగా చేయాలి అనే ఒక సంకల్పంతో శ్రీమతి ఘంటా రాధా గారు వారి యొక్క దాన ధర్మ ట్రస్ట్ ద్వారా గతంలో ఒక 3-4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేస్తున్నారు. వారు ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆదివాసీ జనాల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలని గమనించి వాళ్ళకి ధార్మికంగా కావలసినటువంటి ధైర్యాన్ని, ఆసరాన్ని అందిస్తూ అక్కడక్కడ రకరకాల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జరుగుతుంటే అక్కడ ఒక చక్కటి రామ మందిరాలు లాంటి వాటిని నిర్మాణం చేయించి వాళ్ళకి తిరిగి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేట్టుగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ 165 మందికి జరిగినటువంటి సామూహిక వివాహ కార్యక్రమం కోసమని ఆవిడ 3 రోజులుగా ఆహారం తీసుకోకుండా కేవలం నీటి మీదే జీవితాన్ని గడుపుతూ ఇది అయ్యేదాకా ఏమి తినకూడదు అనే ఒక దీక్ష తీసుకుని ఆవిడ కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఏదైనా పని చేయాలంటే ఎంత పట్టుదల, దానికి ఏ రకమైనటువంటి దీక్ష ఉండాలి అనేది ఆవిడ నిరూపిస్తున్నారు.